బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, 1-2 వచనాలు. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాని ఉంచగా. ఈ సందర్భం మన అందరికీ తెలిసిన విషయమే. లేవి వంశస్థుడొకరు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నారు అని రాయబడి ఉంది. ఈవిడ ఎవరంటే ఆవిడ పేరు యొకేబెదు. ఈ లేవి వంశీయురాలైనటువంటి యొకేబెదు అనేటువంటి ఆవిడ గురించి ఇక్కడ రాయబడి ఉంది. వివాహం చేసుకున్న లేవి వంశస్థుని పేరు అమ్రాము. ఈ అమ్రాము యొకేబెదు అనేటువంటి వాళ్ళు మోషే తల్లిదండ్రులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళ వంశము ఇక్కడ మెన్షన్ చేయబడింది, వాళ్ళ పేర్లు కాదు. ఒక మంచి వంశానికి చెందినటువంటి భార్యాభర్తలు ఇద్దరు అక్కడ జతపరచబడ్డారని, వారికి ఒక కుమారుడు పుట్టాడు, చాలా సుందరుడైనటువంటి కుమారుడు. ఆ కుమారుడికి మోషే అని పేరు పెట్టారు. 3 నెలలు దాచారు అని అక్కడ రాయబడి ఉంది. అయితే దాచడం ఏంటి, కుమారుడు పుడితే అనేటువంటి ఆలోచన క్రొత్తగా బైబిల్ చదివితే వాళ్ళకి అలా అనిపిస్తుంది. మనకైతే మోషే సంగతులు తెలుసు గనుక ఆ దినాలలో ఉన్నటువంటి కొన్ని సంగతుల గురించి మనము అర్థం చేసుకుంటే అప్పుడు మనకి చరిత్ర అర్థమవుతుంది. ఆ దినాలలో ఐగుప్తు బానిసత్వంలో ఇజ్రాయేలీలు మగ్గిపోతున్నటువంటి సమయంలో ఇజ్రాయేలీల యొక్క సంతతి విస్తారంగా పెరుగుతూ వారు బలవంతులుగా ఎదుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫరో రాజు ఏం చేస్తాడంటే ఒక శాసనం జారీ చేస్తాడు. ఎవరైతే హెబ్రీయుల పిల్లలు మగపిల్లలు పుడుతున్నారో ఇప్పుడు మగపిల్లలందరినీ కూడా చంపించాలి. ఒకవేళ చంపకపోతే ఆ కుటుంబం అంతటినీ కూడా చంపేయాలి అనేటువంటి ఒక శాసనాన్ని జారీ చేశాడు ఆయన. కాబట్టి ఇంకెవ్వరూ అంత ధైర్యం చేయరు. ఎందుకంటే ఒకవేళ పుట్టిన మగబిడ్డను చంపకపోతే కుటుంబం అంతా చచ్చిపోవాలి. కాబట్టి ఎవరెవరు మరి మగబిడ్డలను కంటున్నారో ఇంచుమించు అటువంటి వాళ్ళల్లో కొంతమందిని చంపేయడం జరుగుతుంది. మరి కొంతమంది అయితే జ్ఞానం కలిగి వాళ్ళకు వాళ్ళే కాన్పు చేసుకుని చాలా బాధలు పడుతున్నటువంటి సందర్భం. మంత్రసానులు కూడా వచ్చే లోపులోనే వాళ్ళు కాన్పులు చేసుకొని ఆ బిడ్డల్ని చంపలేక ఉంచలేక భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఆ సమయంలో పుట్టాడు మోషే. అయితే ఆయన పుట్టినప్పటికీ ఆ శాసనం ఉంది, అమలులో ఉంది, చంపేయాలి ఆ బిడ్డని, లేదంటే నైలు నదిలో విసిరివేయాలి. ఆ సందర్భంలో ఈ యొక్క యొకేబెదు అనేటువంటి స్త్రీ ఆవిడేం చేస్తుందంటే ఆ బిడ్డని పుట్టిన తరువాత మగబిడ్డని చూసి చంపకుండా రాజాజ్ఞను ఒక మాటలో చెప్పాలంటే మీరి ఆవిడ ఆ బిడ్డను దాచింది లోపల. డెలివరీ అయిపోయింది ఆవిడకి అని తెలియకుండా దాచిందండి. ఇంకా డెలివరీ అవ్వలేనట్లుగానే నటిస్తుంది బయటికి, కానీ బిడ్డ పుట్టేశాడు, ఆ బిడ్డని దాచింది. చూడండి, ఎవరికైనా చంటి బిడ్డ పుడితే అసలు వాళ్ళు ఏడవకుండా వాళ్ళు అసలు పుట్టలేదు ఇంకా అని చేయాలంటే ఎంత తెలివి కావాలి, ఎంత ధైర్యం కావాలి, ఎంత జ్ఞానం కావాలో చూడండి. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు అని అక్కడ ఉన్నటువంటి మంత్రసానులు ఇచ్చినటువంటి సాక్ష్యం. చాలా చురుకుదనం, చాలా జ్ఞానం, చాలా అసలు అంటే వాళ్ళని గురించి చెప్పేటప్పుడే బైబిల్ చెప్తుంది వాళ్ళు చాలా చురుకుగా ఉన్నారని, చాలా యాక్టివ్గా ఉండేవారని, చాలా జ్ఞానవంతులని చెప్తూ ఉంది. అలాంటి జ్ఞానము కలిగిన చురుకైనటువంటి ఒక తల్లి 3వ బిడ్డగా పుట్టినటువంటి మోషేని 3 నెలలు ఇంట్లో దాచిందండి ఆవిడ. అది అసాధ్యమైనటువంటి పని. చిన్న బిడ్డల్ని కన్న తల్లిదండ్రులు అందరికీ తెలుస్తుంది. ఆ బిడ్డలు రాత్రులు ఏడుస్తారు, పగలు ఏడుస్తారు. అసలు చంటి బిడ్డ అవసరతలు తీర్చడం చాలా చాలా పెద్ద ప్రక్రియ అదంతా కూడాను. అలా 3 నెలలు ఆవిడ జ్ఞానంతో బిడ్డను దాచిందంట. ఇంకా దాచలేకపోయింది, ఎందుకు ఎదుగుతున్నాడు బిడ్డ. 3 నెలలు అయిపోయింది, ఎంతకని మూలన పెట్టాలి. కాబట్టి ఆవిడ ఒక జమ్ము పెట్టె తీసుకొని జిగటమన్ను పూసి కీలు పూసి ఆ పెట్టెలో ఈ సుందరుడైనటువంటి బిడ్డను దానిలో ఉంచి నైలు నదిలో విడిచిపెట్టినటువంటి సందర్భం. అసలు ఈవిడ ఎందుకు అలా చేసింది? ఈవిడికి ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం? ఏంటి ఆ ధైర్యం? ఆవిడకు వచ్చినటువంటి ధైర్యం మనం ఆలోచన చేసినప్పుడు ఆవిడ ఒక విశ్వాసము గల తల్లిగా మనం చెప్పుకోవచ్చండి. మనకి విశ్వాసమే మనకి ధైర్యాన్ని పుట్టిస్తుంది, మన భక్తే మనకి ధైర్యాన్ని పుట్టిస్తుంది. మరి మన దేవుడు మనకి పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు అనేటువంటి మాట మనం జీవగ్రంథంలో చూస్తాం. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు, కానీ ఆయన పిరికితనపు ఆత్మను మనకి ఇవ్వలేదంట. మనకు అనేకమైన సందర్భాల్లో ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి, ఇంట్లో ఆటుపోట్లు వస్తుంటాయి, రకరకాల పరీక్షలు వస్తుంటాయి. ఆ సందర్భంలో మనం భయపడిపోతూ ఉంటాం.
దేవుని యొక్క గ్రంథం చెప్తుంది భయపడొద్దు అని. సంవత్సరానికి ఎన్ని రోజులు అన్ని మార్లు రాయబడి ఉంది మీరు భయపడకండి అని. ఎందుకు దేవుడు భయపడకండి అని చెప్తున్నారంటే, అంటే భయము లేకుండా మనము ప్రార్థించడం, భయము లేకుండా మనం భక్తి చేయడం, భయము లేకుండా పరిస్థితులకి జడవకుండా ఉండడం అనేది ఈక్వల్ టు విశ్వాసం అన్నమాట అండి. విశ్వాసానికి ఇంకొక పేరని మనం చెప్పుకోవచ్చు, భయము లేకుండా ఉండడం అని. భయము లేకుండా ఉండడం అనేది అంటే అసలు మనం దేనికి పరిస్థితులకు భయపడకుండా, వచ్చినటువంటి సమస్యలకు భయపడకుండా, ఎలాంటి శాసనమే కానీ, ఎలాంటి రోగమే కానీ, ఎలాంటి పరిస్థితే కానీ మొదట మనము భయపడకుండా ప్రార్థన చేయడం అనేది దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటువంటి సత్యాన్ని ఈరోజు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నేను కూడా చాలా సందర్భాల్లో చాలా విషయాలలో భయపడుతూనే ఉంటాను. ప్రతి చిన్న విషయానికి ఎంత ధైర్యం కలిగి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో కూడా, అది మినిస్ట్రీయే అవ్వచ్చు, సంఘాన్ని నడిపించడమే అవ్వచ్చు, ఇంట్లో ఉన్న పరిస్థితులే కావచ్చు, మన మీదకి వచ్చిన పరిస్థితులే కావచ్చు, వాటిని చూసి ముందు జడిచిపోతూ ఉంటాను నేను. ఇలాంటి సందర్భంలో దేవుడు నాకు ధైర్యం ఇస్తూ, ధైర్యపరుస్తూ, పరిస్థితులను అనుకూలపరుస్తూ తీసుకుని వెళుతున్నప్పుడు అవును ఎందుకు నేను అంత భయపడిపోయాను అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇలాంటి స్త్రీలను చూసినప్పుడు ఆ పరిస్థితులు ఏంటంటే కుటుంబం అంతా మరణించడానికి కూడా సిద్ధపడిపోయినటువంటి ఆ పరిస్థితిలో ఉన్న ధైర్యం ఒకసారి ఆలోచించండి. మా సంఘంలో కూడా కొంతమంది ధైర్యవంతులైనటువంటి స్త్రీలను నేను చూస్తూ ఉంటాను. అంటే బయటికి ధైర్యం కలిగి ప్రవర్తించే వారిని కాదు, వాళ్ళకి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వారికి భయంకరమైన రోగం వచ్చినప్పుడు, భయంకరమైన సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు, మీకు భయం వేయలేదా అని నేను అడిగినప్పుడు మా సంఘంలో ఉన్నటువంటి 2-3 స్త్రీలు ఒక ఆవిడ చెప్పినటువంటి సాక్ష్యం, నాకు క్యాన్సర్ వంటి ఉపద్రవం నా మీదకి వచ్చినా నాకు ఎందుకో మొదట భయం అనిపించలేదు, నేనేదో అయిపోతాననేటువంటి భయం నాకు కలగలేదని చెప్పింది ఆవిడ. దాన్ని బట్టి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎవరికైనా రిపోర్ట్స్ సరిగ్గా రాలేదు, రిపోర్ట్లు ఇదిగో క్యాన్సర్ అని వచ్చిందంటే ముందు వణికిపోతారండి. ఆ తర్వాత సంగతి అది ఎలా ఉంది, ఏం చేస్తారు, ట్రీట్మెంట్ ఉందా లేదనేది ముందు వణికిపోతారు. కానీ ఆవిడ అన్నారు, నాకు నా దేవుడు ఏ ఉపద్రవం కలగజేయడని ధైర్యం ఉంది, ఎందుకో నాకు భయం వేయలేదు అందావిడ. తర్వాత తన భర్తకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కూడా మీకు భయం వేయలేదా అంటే మొదట భయం వేసింది నాకు, కానీ తర్వాత చాలా ధైర్యం తెచ్చుకొని రాత్రంతా నేను ఒకటే పాట పాడాను, ఘనమైనవి నీ కార్యములు అనేటువంటి పాట. ఆ పాట నేను పాడుతూ ఉన్నప్పుడు నాకు గొప్ప ధైర్యం వచ్చింది, నా భర్తకు ఏమీ కాదనే ధైర్యం వచ్చింది. ఆ ఉదయానికి ఆయన కోలుకొన్నాడు అని ఆవిడ సాక్ష్యం చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నేను ఆలోచన చేశాను, నిజమే, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. నువ్వు పిరికిగా వెనక్కి వెళ్ళిపోతే వాడు పారిపోడు. కానీ అది సమస్యే కానీ, రోగమే కానీ, కరువే కానీ, ఖడ్గమే కానీ, ఉపద్రవమే కానీ, ఎలాంటి పరిస్థితి అయినా ధైర్యము గల భక్తి మనం చేయాలి అని నేర్చుకున్నాను నేను. కాబట్టి ఈ విషయం యోకేబెదిలో చూశాను నేను. నిజమే కదా, ఆవిడ ఎంత ధైర్యము గల తల్లి. అలా అని మొండి ధైర్యం, బండ ధైర్యం పనికిరాదు. దేవుని మీద ఆనుకొని మనం చేసేటువంటి ధైర్యం, అదే కదా నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా అని అడిగినటువంటి మాట యొక్క ధైర్యం అండి అది. మనం నీతిగా, నమ్మకంగా, యథార్థంగా ప్రభు ఎడల నడుచుకుంటూ మనం ధైర్యంగా ఉంటే అలా జరుగుతుంది. అలా కాకుండా కొంతమంది మొండిగా వెళ్ళిపోతారు. మొండిగా వెళ్ళిపోయి నాకేం కాదులే అనుకుని మొండిగా వెళతారు. వాళ్ళ వెనకాల కావలసినంత ఆత్మశక్తి ఉండదు, కావలసినంత ప్రార్థన ఉండదు, కావలసినంత పరిశుద్ధత ఉండదు. అటువంటి వాళ్ళు టోటల్గా ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త, వివేచన కలిగి ఏ విధమైన ధైర్యం కలిగి ఉన్నాం, దేవుని యొక్క ధైర్యమా, సాతాను యొక్క ధైర్యమా? దేవుని యొక్క ధైర్యం కలిగినటువంటి స్త్రీ యోకేబెదు. ఆవిడ బుట్టలో పెట్టి కుమారుణ్ణి పంపించినప్పుడు ఆవిడ ఎంత ప్రార్థన చేసి ఉంటుందో ఒకసారి నీవు నేను ఆలోచించాలి. 3 నెలలు దాచిందంటే ఎంత ప్రార్థనతో బిడ్డ ఏడుపుని ఆపిందో ఒకసారి చూడండి. ఎంత ప్రార్థన చేస్తే బిడ్డ ఏడుపు ఆగింది? అంతటి ప్రార్థన చేసి ఆ బుట్టలో పెట్టి విశ్వాసంతో పంపించింది. నిజముగానే ప్రార్థన ఫలించింది. దాంట్లో ఉన్న బిడ్డను ఏ మొసళ్ళు తినివేయలేదు ఆ నైలు నదిలో. ఆ బుట్టని ఇంకెవరూ ముట్టుకోలేదు, కానీ స్వయంగా రాణియే చూసింది. ఆ బిడ్డ సౌందర్యవంతుడై ఉండుట చూచినప్పుడు ఆ బిడ్డను చూచి ముచ్చటపడి ఆ బిడ్డను పెంచుకొని ఆ బిడ్డ అసలు రాజుగారి గృహంలో పెరగడం ఎంత ఆశ్చర్యకరమైన విషయం చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నీవు గనుక దేవుని అందలి ధైర్యము కలిగి, దేవుని ఎడల భయభక్తులు కలిగి నీవు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా నీ పక్షంగా ఉంటాడనే సంగతి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మీరేం పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ ధైర్యము కలిగి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. అది ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు ఆ పరిస్థితిని తారుమారు చేసి నీ పక్షంగా న్యాయం చేసే దేవుడు. జడిసిపోవడం మానేయాలి, ముందుగా పిరికితనం విడిచిపెట్టాలి.
ధైర్యం కలిగి ముందుకు వెళ్ళాలి. మహా అయితే ఏమవుతుంది, ఒక అవమానం వస్తుంది, ఒక నింద వస్తుంది, మన మీద కొంతమంది నేరారోపణ చేయొచ్చు, లేదంటే అవమానం కలగొచ్చు, సిగ్గు కలగొచ్చు. కానీ జయం వచ్చిన తర్వాత అదే నోరు నిన్ను పొగుడుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి, నీవు గొప్ప కార్యాలు దేవుడు నీ పక్షంగా చేస్తాడు. ఆయన నీ పక్షముగా ఉంటే నిన్ను తలగా ఉంచుతాను అంటున్నాడు ఆయన. అయితే ఈ యొకేబెదు యొక్క బిడ్డలు ఆవిడ విశ్వాసాన్ని బట్టి, ఆవిడ నమ్మకాన్ని బట్టి, ఆవిడ ధైర్యాన్ని బట్టి దేవుడు గొప్ప బహుమానం ఇచ్చారండి ఆ కుమార్తెకి. ఆవిడకి 3 బిడ్డలు. మొదటి కుమారుడు ఇజ్రాయేలీలకి యాజకుడు, ప్రధాన యాజకుడు. చూడండి ఎంత గొప్ప ధన్యత. రెండవ కుమార్తె మిర్యాము, ఆవిడ ఇజ్రాయేలీలకు ప్రవక్త్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలకి స్త్రీలకు నాయకురాలు. ఇంకా మూడవ వాడు మోషే, ఆయన ఇజ్రాయేలీలకి నాయకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రవక్త, ఆయనే ఇంచుమించు రాజు. ఆ విధముగా 3 బిడ్డలు ఒకే కుటుంబంలో నుంచి రావడం మీకు ఆశ్చర్యంగా లేదా? ఇంకెంతమంది, ఎన్ని లక్షల మంది లేరు అక్కడ. లేవి వంశంలో ఎంతమంది లేరు. కానీ ఈ 3 బిడ్డల్ని, తల్లి 3 బిడ్డల్ని వాడుకోవడానికి కారణం ఏంటో ఒకసారి మీరు చెప్పండి. ఆవిడలో ఉన్నటువంటి ధైర్యము, హల్లెలూయా, ఆవిడలో ఉన్నటువంటి విశ్వాసము, ఆవిడలో ఉన్నటువంటి ప్రార్థన ఆత్మ, ఆవిడలో ఉన్నటువంటి దేవుని అందలి ధైర్యము, ఈ విషయాలన్నీ కూడా ఆ యొకేబెదు కలిగి ఉన్న కారణంగా ఆవిడ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి స్త్రీగా మన ముందురా నిలబెట్టబడిందండి ఆవిడ. ఆ తరువాత ఆవిడ మనమడు కూడా చాలా పౌరుషం గలవాడు పుడతాడు. ఆయన ఫీనెహాసు, మీకు ఐడియా ఉంది అనుకుంటున్నాను. ఫీనెహాసుకి ఎంత పౌరుషమో చూశారు కదా. అక్కడ చెడ్డ క్రియలు జరుగుతుంటే, వ్యభిచార సంబంధమైన క్రియలు జరుగుతూ ఉంటే, ఆ వ్యభిచార సంబంధమైన పనులు చేస్తున్న వాళ్ళని బళ్ళెము తీసి అక్కడికక్కడే పొడిచి చంపేస్తాడు. అక్కడ తెగులు పరిహారం అవుతుంది. ఇటువంటి గొప్ప కార్యాలు ఆవిడ గృహంలో జరగడానికి కారణం ఆవిడ యొక్క భక్తి, ఆవిడ యొక్క ధైర్యము, ఆవిడ యొక్క పట్టుదల, ఆవిడ యొక్క ప్రార్థన. ఖచ్చితంగా చెప్పగలం మనం. యొకేబెదు అనే మాటకి యెహోవా మహత్యము అనేటువంటి అర్థం ఉందండి. యెహోవా మహిమ అని అర్థం అంట. నిజంగానే యెహోవా మహిమ ఆవిడ ముఖం మీద ప్రకాశించింది, ఆవిడ కుటుంబం మీద ప్రకాశించింది. అటువంటి మహిమ మన కుటుంబాల మీద ప్రకాశించాలని, మన జీవితాల మీద ప్రకాశించాలని, మీకున్న పరిస్థితులనే మధురముగా మార్చుకోవాలని దేవుని వైపు మనం చేతులు ఎత్తినప్పుడు ఆయన గడ్డు పరిస్థితిని సహితము ఆశీర్వాదంగా మార్చగల సమర్థుడైన అదే దేవుడు నేటికి మనతో కూడా ఉన్నాడు. ఇటు కార్యాలు మన పక్షముగా జరిగించే దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. నిత్య నివాసి నీకు వందనాలయ్యా. నీ బలమైన కార్యాలు మా పక్షముగా జరగాలి తండ్రి. ఈ వాక్యం వింటుండగానే ధైర్యము గల ఆత్మని బిడ్డల మీదకి దిగవచ్చునుగాక. వాక్యం వింటుండగానే గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. ఈ వాక్యము వింటుండగానే వారి జీవితంలో విడుదల కలుగునుగాక. ఆత్మ సహాయముతో ఈ కుటుంబాలని, వినుచున్న కుటుంబాలని దీవించి ఆశీర్వదించమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.